ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ప్రూవ్ దట్ హెచ్ఎన్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x ఇంటూ హెచ్ఎన్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ఎన్ ప్లస్ 1 ఆఫ్ ఎక్స్. దీనికి ఏంటంటే ఆల్రెడీ మనం ప్రాబ్లం చేసాం కాబట్టి ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే హెచ్ఎన్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2n ఇంటూ హెచ్ఎన్ మైనస్ 1 ఆఫ్ ఎక్స్ అండ్ 2x ఇంటూ హెచ్ఎన్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2n ఇంటూ హెచ్ఎన్ మైనస్ 1 ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ఎన్ ప్లస్ 1 ఆఫ్ ఎక్స్ అని ప్రూవ్ చేసుకున్నాం ఆల్రెడీ. ఈ రెండింటిని ఏం చేస్తామంటే రెండు ఈక్వేషన్స్ ఒకదాని సబ్ట్రాక్షన్ చేస్తాం అనమాట. ఈక్వేషన్ 1లోంచి ఈక్వేషన్ 2 సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. చేసినట్టయితే హెచ్ఎన్ డాష్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎల్హెచ్ఎస్ 2 సబ్ట్రాక్షన్, అలాగే ఆర్హెచ్ఎస్ 2 సబ్ట్రాక్షన్ చేస్తాం. హెచ్ఎన్ డాష్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2x ఇంటూ హెచ్ఎన్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2n ఇంటూ హెచ్ఎన్ మైనస్ 1 ఆఫ్ ఎక్స్ మైనస్ 2n ఇంటూ హెచ్ఎన్ మైనస్ 1 ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ఎన్ ప్లస్ 1 ఆఫ్ ఎక్స్ అనమాట. 2n ఇంటూ హెచ్ఎన్ మైనస్ 1 ఆఫ్ ఎక్స్ రెండు క్యాన్సిల్ అయిపోగా మనకి రైట్ సైడ్లో మైనస్ హెచ్ఎన్ ప్లస్ 1 ఆఫ్ ఎక్స్ మిగులుతుంది. లెఫ్ట్ సైడ్ ఏమో హెచ్ఎన్ డాష్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2x ఇంటూ హెచ్ఎన్ ఆఫ్ ఎక్స్ వస్తుంది అనమాట. సో ఇది రైట్ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి మైనస్ 2x ఇంటూ హెచ్ఎన్ ప్లస్ 1 హెచ్ఎన్ ఆఫ్ ఎక్స్ని రైట్ సైడ్ తీసుకుని మనకి ప్లస్ అవుతుంది. అంటే హెచ్ఎన్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x ఇంటూ హెచ్ఎన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఆఫ్ హెచ్ఎన్ ప్లస్ 1 ఆఫ్ ఎక్స్ అనమాట. హెన్స్ మనకి రిక్వైర్డ్ అదే వచ్చేస్తుంది. హెచ్ఎన్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x ఇంటూ హెచ్ఎన్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ఎన్ ప్లస్ 1 ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ప్రూవ్ దట్ హెచ్ఎన్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2x ఇంటూ హెచ్ఎన్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2n ఇంటూ హెచ్ఎన్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0. ఇది ఏంటంటే మనకి హెర్మైట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ తీసుకున్నట్లయితే dy by dx స్క్వేర్ మైనస్ 2x ఇంటూ dy by dx ప్లస్ 2n ఇంటూ y ఈక్వల్ టు 0 అనే దాన్ని హెర్మైట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటారు. దీనికి హెచ్ఎన్ ఆఫ్ ఎక్స్ అనేది సొల్యూషన్ అయితే అంటే y ఈక్వల్ టు హెచ్ఎన్ ఆఫ్ ఎక్స్ అనమాట. y ప్లేస్లో హెచ్ఎన్ ఆఫ్ ఎక్స్ రాస్తే దీనికి ఏమవుతుందంటే సొల్యూషన్ అవుతుంది. దీనికి హెర్మైట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ దానికి హెచ్ఎన్ ఆఫ్ ఎక్స్ అనేది సొల్యూషన్ అయితే ఇది ఎలా మారిపోతుందంటే హెచ్ఎన్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2x ఇంటూ హెచ్ఎన్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2n ఇంటూ హెచ్ఎన్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అనేది ప్రాబ్లం సొల్యూషన్ అవుతుంది. సో ఏంటంటే దీంతో యూనిట్ 1 అనేది కంప్లీట్ అయింది. సెకండ్ యూనిట్ స్టార్ట్ చేసుకోవాలి. సెకండ్ యూనిట్ ఏంటంటే లగ్రీ పాలినామియల్స్ అనమాట. సెకండ్ యూనిట్ లగ్రీస్ నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ యూనిట్ స్టార్ట్ చేసాం. సెకండ్ యూనిట్ టైటిల్ ఏంటంటే లగ్రీ పాలినామియల్స్, LAGUERRE లగ్రీ పాలినామియల్స్. ఇక్కడ ఏంటంటే ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ x ఇంటూ dy by dx స్క్వేర్ మైనస్ 1 మైనస్ x ఇంటూ dy by dx ప్లస్ లాంబ్డా y ఈక్వల్ టు 0. x into d square by dx square minus 1 minus x into dy by dx plus lambda equal to 0 is called Lagrange differential equation where lambda is called constant. X into d square by dx square minus 1 minus x into dy by dx plus lambda y equal to 0 అనేది ఏంటంటే Lagrange differential equation. ఇప్పుడు లగ్రీ పాలినామియల్ ఏంటంటే ln ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లగ్రీస్ పాలినామియల్ ln ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సమేషన్ ఆర్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ మైనస్ 1 పవర్ ఆర్ ఇంటూ ఎన్ ఫ్యాక్టోరియల్ మైనస్ 1 పవర్ ఆర్ ఇంటూ ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆఫ్ ఆర్ ఫ్యాక్టోరియల్ మొత్తం ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ పవర్ ఆర్. అంటే లగ్రీ పాలినామియల్ ఏంటంటే ln ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సమేషన్ ఆర్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ మైనస్ 1 పవర్ ఆర్ ఇంటూ ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ పవర్ ఆర్ అనేది లగ్రీస్ పాలినామియల్ అనమాట. ఇప్పుడు జనరేటింగ్ ఫంక్షన్ చూస్తున్నాం. జనరేటింగ్ ఫంక్షన్ ఏంటంటే ప్రూవ్ దట్ 1 by 1 minus t into e power xt by
1 minus t e power minus xt by 1 minus t equal to summation n equal to 0 to infinity t power n into ln of x, t power n into ln of x. మళ్ళీ చెప్తాను చూడండి, ప్రూవ్ దట్ 1 by 1 minus t into e power minus xt by 1 minus t equal to summation n equal to 0 to infinity t power n by ln of x అనేది ఏంటంటే థియరం అనమాట. అది ప్రూవ్ చేయడం ఏంటంటే ఎల్హెచ్ఎస్ తీసుకుంటాం. ఎల్హెచ్ఎస్ ఏంటంటే ఎల్హెచ్ఎస్ 1 by 1 minus t into e power minus of x minus xt by 1 minus t. ఇక్కడ 1 minus t అలా చేసుకున్నట్టయితే ఇది e power x ఉంది. e power x ఎక్స్పాన్షన్ ఏంటి 1 plus x square by 2 factorial plus x cube by 3 factorial so on plus x power n by n factorial. కాబట్టి x ప్లేస్లో ఏముంది మైనస్ xt బై 1 మైనస్ టీ ఉంది, మైనస్ ఆఫ్ xt బై 1 మైనస్ టీ అనమాట. అంటే దీని అర్థం ఏంటంటే ఈ పవర్ మైనస్ ఎక్స్ ఎక్స్పాన్షన్ ఉంది, అంటే 1 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టరీ మైనస్ ఎక్స్ క్యూబ్ బై 3 ఫ్యాక్టరీ లా వస్తుంది అనమాట. దీన్ని సమ్మేషన్ వేసి రాసుకుంటే 1 by 1 minus t into summation r equal to 0 to infinity 1 by r factorial into minus of xt by 1 minus t whole power r. r equal to 0 రాసినట్టయితే మనకి ఏమొస్తుందంటే 1 వస్తుంది. అలా r equal to 1 రాస్తే మైనస్ xt by 1 minus t into 1 by 1 factorial. సో ప్లస్ ఏమొస్తుందంటే 1 by 2 factorial into xt by 1 minus t whole square ప్లస్ 1 వస్తుంది. అంటే e power x ఎక్స్పాన్షన్ సమ్మేషన్ r equal to 0 to infinity రాసి 1 by r factorial into మైనస్ ఆఫ్ xt by 1 minus t whole power r కింద ఎక్స్పాండ్ చేసాం అనమాట. ఇదంతా చేసి e power xt by 1 minus t ఎక్స్పాన్షన్ అయిపోతుంది. ఇక్కడ మనకి మైనస్ ప్లస్ ఆల్రెడీ వస్తుంది కాబట్టి ఏం చేస్తామంటే మైనస్ 1 పవర్ r అనేది ముందు రాసేస్తాం. మైనస్ 1 పవర్ r అనేది ముందు రాసిస్తే డినామినేటర్లో r ఫ్యాక్టరీలో ఉంది. ఇక్కడ వచ్చి ఏముందంటే మనకి మైనస్ తీసేసాము, ఎక్స్ పవర్ r ఉంది, t పవర్ r ఉంది. డినామినేటర్లో 1 మైనస్ టీని బయటకు తెచ్చేసుకుంటే ఆల్రెడీ 1 మైనస్ టీ ఉంది, ఇక్కడ 1 by 1 మైనస్ టీ హోల్ పవర్ r ఉంది. 1 by 1 మైనస్ టీ ఉంది, ఆల్రెడీ 1 by 1 మైనస్ టీ హోల్ పవర్ r ఉంది. కాబట్టి ఏమవుతుందంటే 1 by 1 మైనస్ టీ హోల్ పవర్ r ప్లస్ 1 అవుతుంది అనమాట. మళ్ళీ చెప్తే చూడండి, ఇక్కడ మైనస్ 1 ఆల్టర్నేట్గా వస్తుంది కాబట్టి మైనస్ 1 పవర్ r తీసాం బై r ఫ్యాక్టర్ కూడా తీసినట్టయితే ఇంకేముంది మనకి ఎక్స్ పవర్ r t పవర్ r ఉంది. డినామినేటర్లో ముందేమో మనకి 1 by 1 మైనస్ టీ ఉంది, నెక్స్ట్ ఏమో 1 by 1 మైనస్ 2 పవర్ r ఉంది. కాబట్టి మనకి ఏమవుతుందన్నమాట సమ్మేషన్ r equal to 0 to infinity మైనస్ 1 పవర్ r by r ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ పవర్ r ఇంటూ t పవర్ r by 1 మైనస్ t హోల్ పవర్ r ప్లస్ 1 అనేది అవుతుంది. మనకి ముందు స్టెప్లో ఏమొచ్చిందంటే సమ్మేషన్ r equal to 0 to infinity మైనస్ 1 పవర్ r by r ఫ్యాక్టోరియల్ ఎక్స్ పవర్ r ఇంటూ t పవర్ r by 1 మైనస్ t హోల్ పవర్ r ప్లస్ 1 వచ్చింది. డినామినేటర్ ఉన్నటువంటి ఆ 1 మైనస్ 2 హోల్ పవర్ r ప్లస్ 1ని పైకి తీసుకెళ్ళిపోయాం. అంటే 1 by x పైకి వెళ్తే x ఇన్వర్స్ ఎలా అవుతుందో ఈ 1 by 1 మైనస్ 2 హోల్ పవర్ r ప్లస్ 1 తీసుకెళ్తే ఏమవుతుందంటే పవర్ మైనస్ ఆఫ్ r ప్లస్ 1 అవుతుంది. ఇప్పుడు ఏం చేసామంటే యాజ్ యూజ్గా రాస్తుంది సమ్మేషన్ r equal to 0 to infinity మైనస్ 1 పవర్ r by r ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ పవర్ r t పవర్ r. ఇప్పుడు దీన్ని 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ n ఎక్స్పాన్షన్ చేసాం అనమాట. అంటే nc0 ప్లస్ nc1 ఇంటూ ఎక్స్ ప్లస్ nc2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సో అనమాట. ఆ ఫార్మ్ ఎక్స్పాండ్ చేసుకున్నట్టయితే nc0 అంటే మైనస్ ఆఫ్ r ప్లస్ 1 c0 అంటే 1 అయిపోతుంది. సో 1 తర్వాత ఏంటంటే మైనస్ r మైనస్ 1 c0 1 అంటే మైనస్ r మైనస్ 1 అవుతుంది. అంటే nc1 అంటే మైనస్ ఆఫ్ r ప్లస్ 1 c1 అంటే మైనస్ ఆఫ్ r ప్లస్ 1 అవుతుంది ఇంటూ మైనస్ t అవుతుంది. ఆ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఏమవుతుందంటే r ప్లస్ 1 ఇంటూ t అవుతుంది. ప్లస్ నెక్స్ట్ ఏంటంటే r ప్లస్ 1 ఇంటూ r ప్లస్ 2 బై 2 ఫ్యాక్టరీ తీసుకునే అంటే ఇది వచ్చిందంటే nc2 అనమాట. అంటే మైనస్ ఆఫ్
మైనస్ ఆఫ్ ఆర్ ప్లస్ వన్ C2 అంటే మైనస్ ఆఫ్ ఆర్ ప్లస్ వన్ ఇంటూ మైనస్ ఆఫ్ అంటే మైనస్ ఆర్ మైనస్ వన్ అన్నమాట. C2 అంటే మైనస్ ఆర్ మైనస్ వన్, C2 అంటే మైనస్ ఆర్ మైనస్ వన్ ఇంటూ మైనస్ ఆర్ మైనస్ వన్ అన్నమాట. హోల్ బై 2 ఫ్యాక్టరీ అంటే n ఇంటూ n మైనస్ వన్ బై 2 అంటే n అంటే మైనస్ ఆర్ మైనస్ అంటే మైనస్ ఆఫ్ ఆర్ ప్లస్ వన్ అవుతుంది. అలాగే ఇక్కడ మైనస్ ఆఫ్ ఆర్ ప్లస్ 2 అవుతుంది. మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో ఏమొచ్చింది ఆర్ ప్లస్ వన్ ఇంటూ ఆర్ ప్లస్ 2 బై 2 ఫ్యాక్టర్ వచ్చింది ఇంటూ మైనస్ టీ హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది అనమాట టీ స్క్వేర్ అవుతుంది. అంటే 1 మైనస్ టీ హోల్ పవర్ మైనస్ ఆఫ్ ఆర్ ప్లస్ వన్ ఎక్స్పాన్షన్ ఏమవుతుందంటే 1 ప్లస్ ఆర్ ప్లస్ వన్ ఇంటూ టీ ప్లస్ ఆర్ ప్లస్ వన్ ఇంటూ ఆర్ ప్లస్ 2 బై 2 ఫ్యాక్టర్ ఇంటూ టీ స్క్వేర్ ప్లస్ ఓ అనమాట. మళ్ళీ దీనికి సమ్మేషన్ వేసినట్లయితే ఇది సమ్మేషన్ ఆర్ ఈక్వల్ టు 0 డిఫరెంట్ మైనస్ 1 పవర్ ఆర్ బై ఆర్ ఫ్యాక్టర్ ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ టీ పవర్ ఆర్ యాజ్ తీసుకుని వచ్చేసి దీన్ని రాసినట్లయితే దీని ఎక్స్పాన్షన్ మళ్ళీ సమ్మేషన్లో రాసినట్టయితే సమ్మేషన్ ఎస్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ ఆర్ ప్లస్ 1 ఆర్ ప్లస్ ఎస్ ఫ్యాక్టోరియల్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎస్ ఫ్యాక్టోరియల్ ఇంటూ టీ పవర్ ఎస్ అనమాట. ఎస్ ఈక్వల్ టు 0 రాసినట్టయితే ఆర్ ఫ్యాక్టోరియల్ బై ఎస్ ఈక్వల్ టు 0 రాసినట్టయితే ఆర్ ఫ్యాక్టోరియల్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోయి టీ పవర్ 0 అంటే 1 అవుతుంది. ఎస్ అంటే 0 సో 1 అవుతుంది అన్నమాట. సో ఇది వచ్చింది. ఎస్ ఈక్వల్ టు 1 రాసినట్లయితే ఆర్ ప్లస్ 1 బై ఆర్ 1 ఎస్ ఈక్వల్ 1 రాసినట్టు ఆర్ వస్తుంది ఇంటూ టీ పవర్ 1 టీ అవుతుంది. ఆర్ ప్లస్ 1 బై ఆర్ ఫ్యాక్టర్ ఆర్ ప్లస్ 1 బై ఆర్ ఫ్యాక్టర్ అంటే ఫస్ట్ టర్మ్ వస్తుంది. ఆర్ ప్లస్ 1 బై 1 ఫ్యాక్టర్ అంటే ఆర్ ప్లస్ 1 ఇంటూ టీ అవుతుంది. అలా దీన్ని ఎక్స్ప్రెషన్ ఎలా రాస్తామంటే 1 సమ్మేషన్ ఎస్ ఈక్వల్ 0 టు ఇన్ఫినిటీ ఆర్ ప్లస్ ఎస్ ఫ్యాక్టోరియల్ బై ఆర్ ఫ్యాక్టర్ ఎస్ ఫ్యాక్టోరియల్ ఇంటూ టీ పవర్ ఎస్ కింద ఎక్స్పాండ్ చేశాం. ఇప్పుడు మళ్ళీ సమ్మేషన్ రెండింటి ఒకటే రాసినట్లయితే సమ్మేషన్ ఇక్కడ ఆర్ ఈక్వల్ 0 టు ఇన్ఫినిటీ సమ్మేషన్ ఎస్ ఈక్వల్ 0 టు ఇన్ఫినిటీ మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి రెండు చోట రాసినట్లయితే మైనస్ 1 పవర్ ఆర్ అలా రాసి తర్వాత ఏం రాస్తున్నాం అంటే ఆర్ ప్లస్ ఎస్ ఫ్యాక్టోరియల్ ముందు రాసేస్తున్నాం. అంటే మైనస్ 1 పవర్ ఆర్ ఇంటూ ఆర్ ప్లస్ ఎస్ ఫ్యాక్టోరియల్ ఇంటూ టీ పవర్ ఆర్ టీ పవర్ ఎస్ ఉంది కాబట్టి టీ పవర్ ఆర్ ప్లస్ అవుతుంది. ఆర్ అంటే ఎక్స్ పవర్ ఆర్ ఉంది కాబట్టి ఎక్స్ పవర్ ఆర్ టీ పవర్ ఆర్ ప్లస్ ఎస్ అవుతుంది. డినామినేటర్ వచ్చేటప్పుడు ఆర్ ఫ్యాక్టర్ ఇంటూ ఆర్ ఫ్యాక్టర్ ఉంది. సో ఆర్ ఫ్యాక్టర్ హోల్ స్క్వేర్ అవుతుంది అంటే ఎస్ ఫ్యాక్టర్ అనమాట. అంటే వచ్చింది మనకి సమ్మేషన్ ఆర్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ మైనస్ 1 పవర్ ఆర్ ఇంటూ ఆర్ ప్లస్ ఎస్ ఫ్యాక్టోరియల్ హోల్ బై ఆర్ ఫ్యాక్టర్ హోల్ స్క్వేర్ ఇంటూ ఎస్ ఫ్యాక్టోరియల్ ఇంటూ టీ పవర్ ఎస్ ఆర్ ప్లస్ ఎస్ అనమాట. ఇప్పుడు దీంట్లో టీ పవర్ అండ్ కోఎఫిషియంట్ కావాలి మనకి. టీ పవర్ అండ్ కోఎఫిషియంట్ కావాలంటే ఆర్ ప్లస్ ఎస్ ప్లస్ ఏం రాసుకోవాలి ఎన్ రాసుకోవాలి. అంటే మనకి కోఎఫిషియంట్ ఆఫ్ టీ పవర్ తీసుకోవాలంటే ఆర్ ప్లస్ ఎస్ ఈక్వల్ ఎన్ అయితే టీ పవర్ ఎన్ వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది మైనస్ 1 పవర్ ఆర్ ఇది ఇంకా అవసరం లేదు కాబట్టి మనకి ఏమొస్తుందంటే ఆర్ ప్లస్ ఎస్ అంటే ఏమనుకున్నాం మనం ఎన్ తీసుకోవాలి. అంటే ఎన్ ఫ్యాక్టోరియల్ బై మైనస్ 1 పవర్ ఆర్ ఇంటూ ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ ఇంటూ ఆర్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ ఎస్ ఈక్వల్ ఎన్ అనుకున్నాం. ఇక్కడ ఎస్ కావాలంటే ఏమవుతుంది అనమాట ఎన్ మైనస్ ఆర్ అవుతుంది. ఎస్ ఈక్వల్ టు ఎన్ మైనస్ ఆర్ అవుతుంది. అంటే ఎలా మారిపోయింది మనకు టీ పవర్ ఎన్ కోఎఫిషియంట్ ఏమవుతుందంటే మైనస్ 1 పవర్ ఆర్ ఇంటూ ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ ఇంటూ ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ పవర్ ఆర్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ కొన్ని కండిషన్ రాసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మనం రీప్లేస్ చేసాం ఆర్ ప్లస్ ఎస్ ఈక్వల్ టీ పవర్ అండ్ కోఎఫిషియంట్ రావాలంటే ఆర్ ప్లస్ ఎస్ ప్లస్ ఏం రాసామంటే ఎన్ రాసాం. సో ఆర్ ప్లస్ ఎస్ ఈక్వల్ ఎన్ అయితే మనకి ఎస్ కావాలంటే ఎన్ మైనస్ ఆర్ అవుతుంది. బట్ ఎస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ 0 ఎస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ 0 అంటే ఏంటంటే ఎన్ మైనస్ ఆర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ 0 ఎన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ 0 లేదా ఆర్ లెస్ దాన్ ఈక్వల్ ఎన్ అనమాట. అంటే ఇప్పుడు కోఎఫిషియంట్ ఆఫ్ టీ పవర్ అన్ని ఏమవుతుందంటే సమ్మేషన్ ఆర్ ఈక్వల్ 0 టు ఇన్ఫినిటీ మైనస్ 1 పవర్ ఆర్ ఇంటూ ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ పవర్ ఆర్ అనమాట. ఇదంతా ఏమవుతుందంటే ఎల్ఎన్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. అంటే ఎల్ఎన్ ఆఫ్ ఎక్స్ అవుతుందంటే ఇది ఏమిటి టీ పవర్ అండ్ కోఎఫిషియంట్ ఏమవుతుంది ఎల్ఎన్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. అంటే
1/1 minus t into e power x minus of xt by 1 minus t తీసుకుంటే ఏమొచ్చిందన్నమాట సమ్మేషన్ r equal to 0 to infinity to t power n of ln of x అన్నమాట. t power coefficient into ln of x అన్నమాట. నెక్స్ట్ రోడ్కి ఫాలో చెప్దాం. నెక్స్ట్ ఏంటంటే రోడ్రిగస్ ఫార్ములా ఏంటంటే ప్రూవ్ దట్ ln of x ఈక్వల్ టు e power x by n ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎంత డెరివేటివ్ ఆఫ్ ఎక్స్పోనెంట్ e power minus x, ఎంత డెరివేటివ్ ఆఫ్ e power minus x ఎక్స్పోనెంట్ ఇంటూ e power minus x. దీన్ని ఏం చేస్తామంటే ఇగ్జిస్తే ఉపయోగించి ఎక్స్పాండ్ చేస్తాం. అయితే మనం ఏం చేస్తామంటే RHS తీసుకుని LHS చూపిస్తాం. మన ప్రాబిలిటీ prove that ln of x equal to e power x by n factor into ఎంత డెరివేటివ్ అంటే d power n by dx power n of ఎక్స్పోనెంట్ into e power minus n అనేది ఇచ్చారన్నమాట. ఇప్పుడు ఏంటంటే RHS తీసుకుని LHS ప్రూవ్ చేస్తాం. RHS ఏంటి e power x by n factorial e power x by n factorial అంటే d power n by dx power n of ఎక్స్పోనెంట్ into e power minus of x అని ఇచ్చారు. ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని నిర్దిస్తే ఉపయోగించి ఎక్స్పాండ్ చేస్తాం. నిర్దిస్తే ఏంటంటే d power n by dx power n of uv ఉన్నట్టయితే ఏం చేస్తామంటే దీన్ని d power n of u into v అన్నమాట. d power n of u into v. ఇక్కడ ఎక్స్పోనెంట్ ఏమో v అని దీన్ని u అనుకున్నట్టయితే e power x ఏమో u అనుకుంటున్నాము, ఎక్స్పోనెంట్ ఏమో v అనుకుంటున్నాము. గుర్తుపెట్టుకోవాలి. ఎలా అయినా తీసుకోవచ్చు మీ ఇష్టం. కాకపోతే నేను ఏం చేస్తున్నానంటే e power x అనేదాన్ని u అనుకుంటున్నాను, ఈ ఎక్స్పోనెంట్ అనేదాన్ని v అన్నాను. అంటే ఫస్ట్ ఏంటంటే d by ఎంత డెరివేటివ్ ఆఫ్ uv, ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది ఎక్స్పోనెంట్ d power x, దాన్ని లిబ్నిస్తే ఉపయోగించి ఎక్స్పాండ్ చేస్తాం. అంటే లిబ్నిస్తే ఏం చెప్తుందంటే d power n of u into v plus nc1 into d power n minus 1 of u into d of v. అలాగే నెక్స్ట్ ఏంటి ప్లస్ nc2 into d power n minus 2 of u into d square of v plus 1 plus ncn into u into ఎంత డెరివేటివ్ ఆఫ్ v అన్నమాట. లిబ్నిస్ థియరం ఏంటంటే ఎంత డెరివేటివ్ ఆఫ్ uv అంటే d power n into u into v plus nc1 into d power n minus 1 of u into d of v plus nc2 into d power n minus 2 of u into d square of v plus 1 plus ncn into u into d power n of v అన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఆ ఫార్ములా ఉపయోగం చేసినట్లయితే మనం e power x by n ఫ్యాక్టర్ అలా వచ్చేసి దీన్ని లిబ్నిస్తాం, ఎక్స్పాండ్ చేస్తున్నాం కాబట్టి ఎంత డెరివేటివ్ ఆఫ్ v అనమాట. అంటే e power minus x డెరివేటివ్ e power minus x. ప్రతిసారి -1 రిపీట్ అవుతుంది. -1 n టైమ్స్ చేస్తున్నాం ఇక్కడ ఏమవుతుందంటే -1 power n అవుతుంది. -1 power n అవుతుంది ఇంటూ e power x అనమాట. e power minus x ఇంటూ u అండ్ ఇంటూ v అంటే ఎంత x power n. సో x power n ఇంటూ -1 power n ఇంటూ e power minus x. ఎందుకంటే x power n అనేది v అనుకున్నాము, e power x అనేది దాన్ని u అనుకున్నాం కాబట్టి ఎంత డెరివేటివ్ e power minus x డెరివేటివ్ e power minus x వచ్చి ఇంటూ -1 వస్తుంది. సెకండ్ టైం చేస్తే e power minus x ఇంటూ -1 వస్తుంది. అలా -1 n టైం చేస్తున్నాం కాబట్టి -1 power n వస్తుంది ఇంటూ e power minus x ఇంటూ v అంటే x power n ప్లస్ nc1 అంటే n అవుతుంది ఇంటూ n minus 1 d power n minus 1 of u అనమాట. అంటే -1 power n minus 1 ఇంటూ e power minus x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ x power n. డెరివేటివ్ ఆఫ్ x power n అంటే n ఇంటూ x power
n మైనస్ 1 అవుతుంది అన్నమాట. డెరివేటివ్ x పవర్ అంటే n ఇంటూ x పవర్ n మైనస్ 1 అవుతుంది. e పవర్ మైనస్ డెరివేటివ్ ఏంటి nc1 ఇంటూ d పవర్ n మైనస్ 1 ఆఫ్ e పవర్ మైనస్ x అంటే మైనస్ 1 పవర్ n మైనస్ 1 పవర్ n మైనస్ 1 d పవర్ మైనస్ x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ x పవర్ n అంటే n ఇంటూ x పవర్ n మైనస్ 1 అవుతుంది ప్లస్ nc2 అంటే n ఇంటూ n మైనస్ 1 బై 2 ఇంటూ మైనస్ 1 పవర్ n మైనస్ 2 మైనస్ 1 పవర్ n మైనస్ 2 ఇంటూ ఈ పవర్ మైనస్ x అవుతుంది అన్నమాట. పవర్ మైనస్ x n ఇంటూ n మైనస్ n ఇంటూ n మైనస్ 1 బై 2 ఇంటూ n ఇంటూ n మైనస్ 1 ఇంటూ x పవర్ n మైనస్ 2 ఇంటూ మైనస్ 1 పవర్ n మైనస్ 2 మైనస్ 1 పవర్ n మైనస్ 2 d పవర్ మైనస్ x ప్లస్ 1 ప్లస్ ncn అంటే n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ సో ఆన్ 1 వచ్చేస్తుంది కాబట్టి n ఫ్యాక్టర్లో అవుతుంది ఇంటూ ఈ పవర్ x u ఇంటూ x పవర్ ఎంత అవుతుందంటే n ఫ్యాక్టర్ అయిపోతుంది. ఎందుకంటే x డెరివేటివ్ n టైం చేస్తున్నాం. ఎప్పుడైతే n టైం చేస్తున్నామో ఫస్ట్ వచ్చినప్పుడు ఏమో n వస్తుంది, తర్వాత n మైనస్ 1 వస్తుంది, తర్వాత n మైనస్ సో అని ఏమొస్తుందంటే 1 వచ్చేస్తుంది. కాబట్టి అది ఏమవుతుందంటే x పవర్ n n టైమ్స్ డెరివేట్ చేస్తే n ఫ్యాక్టర్లో వస్తుంది అనమాట. మళ్ళీ చెప్తే చూడండి ఈ పవర్ x n ఫ్యాక్టర్ ఇలా ఉంచేసాము. x పవర్ n v అనమాట. ఈ పవర్ మైనస్ x n టైమ్స్ డెరివేట్ చేస్తే మైనస్ 1 పవర్ n ఇంటూ ఈ పవర్ మైనస్ x వస్తుంది ప్లస్ nc1 అంటే n అవుతుంది ఇంటూ d పవర్ n మైనస్ 1 ఆఫ్ ఈ పవర్ మైనస్ x అంటే ఈ పవర్ మైనస్ x ఇంటూ మైనస్ 1 పవర్ n మైనస్ 1 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ x పవర్ n అంటే n ఇంటూ x పవర్ n మైనస్ 1 ప్లస్ nc2 అంటే n ఇంటూ n మైనస్ 1 బై 2 ఇంటూ d పవర్ n మైనస్ 2 ఆఫ్ ఈ పవర్ మైనస్ x అంటే ఈ పవర్ మైనస్ x ఇంటూ మైనస్ 1 పవర్ n మైనస్ 2 ఇంటూ ఇది డెరివేటివ్ ఏమవుతుందంటే n ఇంటూ n మైనస్ 1 ఇంటూ x పవర్ n మైనస్ 2 అవుతుంది ప్లస్ 1 ప్లస్ యూనియన్ సాల్వ్ చేస్తే ఏమైపోతుందంటే అది 1 అయిపోతుంది. చివరికి వచ్చినప్పుడు x పవర్ n n టైమ్స్ డెరివేట్ చేస్తే ఏమవుతుందంటే n ఫ్యాక్టర్లో అవుతుంది. దీన్ని ప్రతి దాంట్లో ఈ పవర్ మైనస్ x ఉంది కాబట్టి ఈ పవర్ మైనస్ x అనేది బయటకు లాగేస్తాం. లాగేసినట్టయితే ఈ పవర్ x బై n ఫ్యాక్టర్ ఇంటూ ఈ పవర్ మైనస్ x అలా తీసేసినట్లయితే మనకి ఏముంది మైనస్ 1 పవర్ n ఇంటూ x పవర్ n ఉంది ప్లస్ ఇక్కడ n ఇంటూ n ఉంది కాబట్టి దీన్ని ఏం రాస్తుందంటే n ఫ్యాక్టోరియల్ బై దీన్ని ఏం రాస్తున్నాం n ఇంటూ n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ కింద రాస్తున్నాం. ఎందుకంటే దీన్ని nని అవుట్ చేసాము, ఇంకో n ఏం చేస్తామంటే n ఫ్యాక్టోరియల్ కింద రాసాము. n ఫ్యాక్టోరియల్ కింద రాసి బై ఏం చేస్తామంటే n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ కింద రాస్తున్నాం. ఇక్కడికి వచ్చినప్పటికి n ఫ్యాక్టోరియల్ ఏమైనా రాస్తుంటే n ఇంటూ n మైనస్ 1 ఫ్యాక్టర్ రాస్తే n మైనస్ 1 క్యాన్సిల్ అయితే n ఇంటూ n వస్తుంది. అంటే n ఇంటూ n ఎలా రాసుకోవచ్చు అంటే n ఇంటూ nని n ఇంటూ n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ కింద రాసుకోవచ్చు అనమాట. n ఏది n ఇంటూ n అని ఇంటూ x పవర్ n మైనస్ 1 ఉంది. సో ఇంటూ మైనస్ 1 పవర్ n మైనస్ 1 అంటే మైనస్ 1 పవర్ n మైనస్ 1 ఇంటూ n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ x పవర్ n మైనస్ 1 ప్లస్ 1 ప్లస్ చివరి ఏంటంటే n ఫ్యాక్టోరియల్ వచ్చింది అనమాట. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఏం చేస్తున్నానంటే ఈ పవర్ x ఇంటూ ఈ పవర్ x అంటే 1 అయిపోతుంది. ఈ n ఫ్యాక్టోరియల్ లోపల తీసుకెళ్ళిపోయినట్టయితే దీన్ని మైనస్ 1 పవర్ n ఇంటూ మైనస్ 1 పవర్ n ఇంటూ n ఫ్యాక్టోరియల్ బై n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ అని రాస్తాం. n ఫ్యాక్టోరియల్ బై n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ అంటే n క్యాన్సిల్ అయిపోయి ఏమవుతుందంటే మనకి 1 బై n ఫ్యాక్టోరియల్ అవుతుంది అనమాట. అంటే ఒక n ఫ్యాక్టోరియల్తో మల్టిప్లై చేసి ఏం చేస్తాం. సో బై ఏమవుతుందంటే ఇంటూ x పవర్ n వచ్చింది. తర్వాత మైనస్ 1 పవర్ n మైనస్ 1 అలా ఉంచేసాము. నెక్స్ట్ ఏం చేసాం n ఫ్యాక్టర్ అలా ఉంచేసి దీన్ని n ఇంటూ n మైనస్ 1 కింద రాస్తాం. n ఇంటూ n మైనస్ 1 ఇప్పుడు n మైనస్ 1 ఫ్యాక్టర్లు వచ్చింది. ఈ n మైనస్ 1 ఫ్యాక్టర్ n మైనస్ 1 ఫ్యాక్టర్ క్యాన్సిల్ అయిపోతే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే n మిగులుతుంది ఇక్కడ మనకి. ఆ nని n ఇంటూ n మైనస్ 1 n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ అని రాయొచ్చు అనమాట. ఎందుకు రాయొచ్చు అంటే n ఫ్యాక్టర్తో మనకి చేసినప్పుడు క్యాన్సిల్ అయిపోతుందమ్మా. ఈ n ఉంటుంది n బై n మైనస్ 1 ఫ్యాక్టర్ వస్తుంది. n బై n మైనస్ 1 ఫ్యాక్టర్ వస్తుంది. దీన్ని ఏం చేస్తున్నాము n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ అని రాస్తున్నాం. ఎందుకంటే n ఫ్యాక్టోరియల్ని n ఇంటూ n మైనస్ 1 ఫ్యాక్టర్ కింద రాసుకోవచ్చు. n మైనస్ ఫ్యాక్టర్ క్యాన్సిల్ అయిపోతే n బై మనకి ఏమొస్తుందంటే n బై n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ వస్తుంది అనమాట. సో దాన్ని
n ఇంటూ n ఫ్యాక్టర్ బై n మైనస్ ఫ్యాక్టర్ని అలా రాసాం ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1 ప్లస్ 1 ప్లస్ n ఫ్యాక్టర్ n ఫ్యాక్టర్ క్యాన్సిల్ అయిపోయినట్టయితే 1 వస్తుంది అనమాట. ఇది చివరి వాల్యూ 1 అయిపోతుంది. అంటే మనకి ఏమొచ్చింది 1 x ఈక్వల్ టు x సమ్మేషన్ r ఈక్వల్ టు 0 to infinity మైనస్ 1 పవర్ r ఇంటూ n ఫ్యాక్టర్ బై r ఫ్యాక్టర్ హోల్ స్క్వేర్ ఇంటూ n మైనస్ r ఫ్యాక్టర్ ఎక్స్ పవర్ r రాసినట్టయితే మనకి ఏమొచ్చేస్తుంది అంటే ఇది వచ్చేస్తుంది అనమాట. అంటే దీన్ని అంతటిని ఎక్స్పాన్షన్ అంతటిని ఏం రాసుకోవచ్చు సమ్మేషన్ r ఈక్వల్ టు 0 to infinity మైనస్ 1 పవర్ r ఇంటూ n ఫ్యాక్టర్ బై r ఫ్యాక్టర్ హోల్ స్క్వేర్ ఇంటూ n మైనస్ r ఫ్యాక్టర్ కింద రాస్తున్నాం. ఇక్కడ r ఈక్వల్ టు 0 రాసినట్టయితే ఏమొస్తుంది మనకి అన్ని r ఈక్వల్ టు 0 రాస్తే ఇక్కడ r ఈక్వల్ టు 0 రాస్తున్నాము. n ఫ్యాక్టర్ బై n ఫ్యాక్టర్ అంటే ఇది 1 అయిపోతుంది, ఇది 1 అవుతుంది. x పవర్ 1 x పవర్ 0 అంటే 1 అవుతుంది. టోటల్ ఏమవుతుంది 1 వస్తుంది. ఫస్ట్ టైం 1 వచ్చింది. నెక్స్ట్ r ఈక్వల్ టు 1 రాసినట్టయితే మైనస్ 1 n ఫ్యాక్టోరియల్ బై 1 ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ ఇంటూ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ అంటే సెకండ్ వస్తుంది అనమాట. n మైనస్ 1 ఫ్యాక్టోరియల్. ఇలా ఏంటంటే దీని ఎక్స్పాన్షన్ అంతా ఏం రాస్తాను అనమాట సమ్మేషన్ r ఈక్వల్ టు 0 to infinity మైనస్ 1 పవర్ r ఇంటూ n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ x పవర్ r. ఇది ఏమవుతుంది అంతా ln of x అవుతుంది. అంటే మనకి ఏమొచ్చింది LHS వచ్చేసింది అనమాట. అంటే RHS తీసుకుని ఏం చేసాం మనం LHS అనేది ప్రూవ్ చేస్తాం అనమాట. ఇది ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్లయితే ఫైండ్ ది ఫస్ట్ ఫ్యూ లగ్రీ పాలినామియల్స్ అని ఇస్తాడు మీకు. అలాగే వచ్చి లేదంటే ప్రూవ్ దట్ ln of x L0 of x L1 of x L2 of x L3 of x L4 L5 కూడా ఇవ్వచ్చమ్మా. అయితే ఏంటంటే ఫస్ట్ మనం ప్రూవ్ చేయాలంటే అలాగే వచ్చి లేదంటే ఫైండ్ ఫస్ట్ ఫ్యూ లగ్రీ పాలినామియల్స్ అని ఇవ్వచ్చు అనమాట. దీనికి ఏంటంటే మనం రోడిగ్రెస్ ఫార్ములా తీసుకున్నాం కాబట్టి దాన్ని బేస్ చేసుకుని చేస్తాం అన్నమాట. రోడిగ్రెస్ ఫార్ములా ఏంటంటే మనకి ln of x ఈక్వల్ టు e పవర్ x బై n ఫ్యాక్టర్ ఇంటూ ఎంత డెరివేటివ్ x పవర్ n ఇంటూ e పవర్ మైనస్ x. దీన్ని లెబ్రేజ్ థియరం ఉపయోగించి చేసాం ముందు క్లాస్లో. ఏంటంటే ఇది ln of x ఈక్వల్ టు e పవర్ x బై n ఫ్యాక్టర్ ఇంటూ ఎంత డెరివేటివ్ x పవర్ n ఇంటూ e పవర్ x. ఇక్కడ దీంట్లో మనం n ఈక్వల్ టు 0 రాసినట్టు L0 of x అవుతుంది. ఇక్కడ అది 1 అయిపోతుంది. e పవర్ x బై 0 ఫ్యాక్టర్ అంటే 1 అవుతుంది. e పవర్ x ఇంటూ ఇది d పవర్ 0 బై x పవర్ 0 అంటే ఇది కూడా 1 అయిపోతుంది. x పవర్ 0 అంటే 1 e పవర్ మైనస్ x వస్తుంది. అంటే ఇక్కడ స్టార్టింగ్లో e పవర్ x చివరిలో e పవర్ మైనస్ x వచ్చిన వాల్యూ ఎంత అవుతుందంటే 1 అవుతుంది. ఇప్పుడు n ఈక్వల్ టు 1 రాసినట్లయితే L1 of x ఈక్వల్ టు e పవర్ x బై 1 ఫ్యాక్టర్ అంటే 1 అవుతుంది. d బై dx ఆఫ్ x ఇంటూ e పవర్ మైనస్ x. ఇక్కడ e పవర్ x బై 1 ఫ్యాక్టర్ అంటే e పవర్ x అవుతుంది. దీన్ని x e పవర్ x చేసుకుంటాం యూనిఫామ్ చేసుకుంటాము. అంటే x ఇంటూ e పవర్ x మైనస్ డెరివేటివ్ e పవర్ మైనస్ x వచ్చేసి దాని డెరివేటివ్ x డెరివేటివ్ ఏమవుతుందంటే మైనస్ 1 అవుతుంది. అంటే x ఇంటూ e పవర్ మైనస్ x ఇంటూ మైనస్ 1 ప్లస్ e పవర్ మైనస్ x ఇంటూ x డెరివేటివ్ ఏమవుతుందంటే 1 అవుతుంది. సో రెండింటిలో e పవర్ మైనస్ x కామన్ ఉంది, క్యాన్సిల్ అయితే 1 అయిపోతుంది. అంటే మనకి ఏమొచ్చింది మైనస్ x ప్లస్ 1 వచ్చింది. అంటే ఏమవుతుందంటే 1 మైనస్ x. అంటే మనకి L0 of x అంటే 1 వచ్చింది, L1 of x అంటే 1 మైనస్ x వచ్చింది. నెక్స్ట్ n ఈక్వల్ టు 2 రాస్తాం, L2 of x వస్తుంది అనమాట. నెక్స్ట్ L ఈక్వల్ టు 0 రాస్తాం, L ఈక్వల్ టు 1 రాస్తాం, n ఈక్వల్ టు 2 రాస్తాం. n ఈక్వల్ టు 2 రాస్తే L2 of x ఈక్వల్ టు e పవర్ x బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ d స్క్వేర్ ఆఫ్ బై dx స్క్వేర్ ఆఫ్ d బై d స్క్వేర్ బై dx స్క్వేర్ ఆఫ్ x స్క్వేర్ ఇంటూ e పవర్ మైనస్ x అవుతుంది. ఇప్పుడు ఏంటంటే దీన్ని 2 టైమ్స్ డెరివేట్ చేయాలి, ఎందుకంటే సెకండ్ డెరివేటివ్ ఉంది కాబట్టి. సో e పవర్ x బై 2 ఫ్యాక్టోరియల్ 2 అవుతుంది ఇంటూ d బై dx ఆఫ్ దీన్ని చేసినట్టు అది యూజ్ చేసుకుంటే x స్క్వేర్ e పవర్ మైనస్ x డెరివేటివ్ e పవర్ మైనస్ x వచ్చేసి మైనస్ డెరివేటివ్ ఏమవుతుందంటే మైనస్ 1 అవుతుంది. ప్లస్ e పవర్ మైనస్ x ఉంటే x స్క్వేర్ డెరివేటివ్ ఏమవుతుంది 2x అవుతుంది. మళ్ళీ ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నామంటే e పవర్ x బై 2 ఇంటూ d బై dx ఆఫ్ మైనస్ x స్క్వేర్ e పవర్ మైనస్ x ప్లస్ 2x ఇంటూ e పవర్ మైనస్ x. ఇప్పుడు ఏం చేస్తామంటే డెరివేటివ్ 2 టైమ్స్ అప్లై చేస్తాం, దీనికి అప్లై చేస్తాం. దీనికి అప్లై చేస్తే మళ్ళీ ఇది యూవీ చేసుకోవాలి. అంటే e పవర్ x బై 2 ఇంటూ దీని డెరివేటివ్ ఏమవుతుందంటే మైనస్ ఆఫ్ x స్క్వేర్ ఇంటూ e పవర్ x డెరివేటివ్ e పవర్ x వచ్చేసి ఈ x మైనస్ ఉంది కాబట్టి మైనస్ 1 వస్తుంది. ప్లస్
ఈ పవర్ మైనస్ ఎక్స్ నుండి ఎక్స్ డెరివేటివ్ ఏమవుతుంది 2x అవుతుంది. ప్లస్ దీన్ని చేసినట్లయితే 2x ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ డెరివేటివ్ ఈ పవర్ మైనస్ ఎక్స్ యాజ్ డీజ్ ఇంటూ మైనస్ ఎక్స్ డెరివేటివ్ ఏమవుతుంది -1 అవుతుంది. ప్లస్ 2 ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ డెరివేటివ్ ఏమవుతుంది 1 అవుతుంది. ఇప్పుడు దీన్ని సింపుల్గా చేసుకున్నట్లయితే ఈ పవర్ x/2 ఇంటూ మైనస్ మైనస్ ప్లస్ అయిపోయి x² ఈ పవర్ మైనస్ ఎక్స్ మైనస్ 2x ఈ పవర్ మైనస్ ఎక్స్ మైనస్ 2x ఈ పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ 2 ఈ పవర్ మైనస్ ఎక్స్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఏమవుతుందంటే ఇక్కడ మైనస్ 2x ఈ పవర్ ఎక్స్ 2 టైమ్స్ ఉంది కాబట్టి 2 టైమ్స్ ఇక్కడ 2 టైమ్స్ కానీ ఏమవుతుందంటే -4 టైమ్స్ అవుతుంది. అంటే ఈ పవర్ x/2 ఇంటూ x² ఈ పవర్ మైనస్ ఎక్స్ మైనస్ 4x ఈ పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ 2 ఈ పవర్ మైనస్ ఎక్స్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయి మనకి ఏం మిగులుతుందంటే x² 1/2 ఫ్యాక్టర్ ఇంటూ x² మైనస్ 4x ప్లస్ 2 అనేది ఆన్సర్ అన్నమాట. మనం L0 L1 L2 చేసాము. అలాగే సిమిలర్లీ n=3 రాస్తారు. 3 టైమ్స్ డెరివేట్ చేసుకోవాలి. అలాగే n=4 రాస్తే L4 వస్తుంది, దాన్ని 4 టైమ్స్ డెరివేట్ చేసుకోవాలి. వాటిని సింపుల్గా చేసుకుంటే ఆన్సర్లు ఏంటంటే L3 అంటే 1/3 ఫ్యాక్టర్ ఇంటూ 6 - 18x ప్లస్ 9x² - x³ అనేది దాని ఆన్సర్. L4 ఏమో ఇది అనమాట. సో జాగ్రత్తగా మీరు చేసుకోండి. ఓకే.